కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటినా ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధరణి అవకతవకలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అరవింద్. अंदर साइलेंट साइलेंस పర్లే ఉన్నాయి ఇలా మైకులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ పొద్దుట నుంచి ఉన్నారు ఇక్కడ. ఎట్లయితే ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము, మనదంతా మోడీ కుటుంబం. చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా, చాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, రైల్వే లైన్లు, రైల్వే లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారండి. సో ఇది కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఆ టీంకి తుకుడే గ్యాంగ్కి కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేయించుకోలేం కదా, మన పొలాలలో. ఇవన్నీ అరికట్టాలా, స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయడం అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో, వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు, ధరణికి రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం ఈ ఎలక్షన్.